ఈ కాంగ్రెస్ పాలన ఏదో 4 రోజుల మట్టుకు గంతే తప్ప కానీ అది జీవితంలో రాదు. ఇదే ఒక్కసారి ఛాయిస్ ఇచ్చిర్రు, అచ్చుతం ఒక 10 సీట్ల తేడాదేనే, అంతకుమించి పెద్దగా ఏం కాదు. మాట 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత జీవితంలో రాదు. వాళ్ళకు తగిన బుద్ధి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో 100% ఒక్కళ్ళు చూద్దాం గెలవరు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను అది తప్పన ఎన్నటికి కాదు, ఇదే లాస్ట్ ఇక ఛాయిస్, ఇక మళ్ళీ జీవితంలో రాదు. కేటీఆర్ కేసీఆర్ ఉన్న జీవితంలో రాదు. 10 ఏళ్ళు మరి రేవంత్ రెడ్డి ఉంటా అన్నాడు. ఇప్పుడు 42% బీసీలో రిజర్వేషన్ తీసుకొచ్చిన బీసీలు అంతా కూడా మాకే సపోర్ట్ ఇస్తారని. ఏ అది బ్రాహ్మణాది ఇప్పుడు స్థానిక ఎలక్షన్ల కోసం అంతే, 10 సార్లు అంతే కదా. 10 ఎలక్షన్ల ముంగడాల్లో ఏదో ఒకటి. మన రాజు వికాస్ అన్నాడు, అది సక్సెస్ అయింది, అది సక్సెస్ కాదు, ఇది అంతే 48% అంటూరు గంతే. అది కాకముందే సంబరాలు చేసుకుని పాలాభిషేకం చేసుకుని అది ఏడైంది, ఆర్డెక్షన్ అయింది. ఎప్పుడైనా కేసీఆర్ లెక్క రేవంత్ రెడ్డి కావాలంటే ఎన్నడికి కాదు. ఆయన ఒర్రుడు, ఒట్లేసుడు, జగదమ్మ మీద ఒట్టు, కాళికామాత మీద ఒట్టు తప్ప ఆయనతో పని కాదు. 100% పని కాదు, 100% అన్నది. ఊళ్ళో ఆల్రెడీ తెలిసిపోయింది కాంగ్రెస్ అంటే ఏందని తెలిసిపోయింది అందరికీ. ఈ పథకాలు 100% ఇస్తున్నారు, అందుకెళ్ళి 10%, 20% అత్తుంది లబ్ధిదారులు. 20% లబ్ధిదారులు పొందుతారు, 80% మందికి ఒకరికి వస్తలేదు. అందరికీ తెలిసిపోయింది, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కేసీఆర్కి ఓటు అయిపోతే ఎంత అదైపోయినాం అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అందరికంటే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఓటుదైనే వాళ్ళు నిరూపిస్తారన్న, మనం చెప్పుడు అవసరం లేదు, ఓటుదారనే. ఇప్పుడు నేను ఒక్కరిని అనుకుంటారు, నేనేదో టీఆర్ఎస్ అభిమానిని, టీఆర్ఎస్ అని చెప్పి నేను అనుకుంటాను కాదు. ప్రతి ఒక్కరు ఓటుదారనే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. అది 100%, అది 100 అంటే 100.